జోగులాంబ గద్వాల జిల్లాలోని హమాలి కాలనీలో ముసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున కుక్కలు అరవడంతో అనుమానం వచ్చిన ఓ కాలనీ వాసి బయటకు వచ్చి చూడగా ముసలిని గుర్తించాడు. వెంటనే సమీప ఇళ్లలో నివసిస్తున్న వారందరికీ సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. కాలనీ వాసులు ఒక్కటై తాళం సహాయంతో ముసలిని బంధించి పెట్టారు. అర్ధరాత్రి కావడంతో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో సాధారణంగా సుమారు 20 నుంచి 30 మంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీ సమీపంలో ఉన్న జూరాల పార్కు కుడి కాలువ నుంచి ముసలి వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ముళ్ల పొదలు తొలగిస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చని కాలనీవాసులు అధికారులకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. ముసలు వచ్చింది. అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది ముసలి కనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలామంది దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లం. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా